కాసేపట్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. శ్రీలంకలోని కొలంబో ప్రేమ్దాస్ స్టేడియం రెండో మ్యాచ్కు ఏర్పాటు చేశారు. ఈ నెల 2వ తేదీన జరిగిన తొలి వన్డే మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈసారి విజయంపై ఇరు జట్లు ఫోకస్ పెట్టాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్పై గురిపెట్టాలని భారత్ జట్టు భావిస్తుంది. తొలి వన్డేలో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత జట్టు చతికిలపడింది. దీంతో ఇవాళ జరగనున్న రెండో మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్పై గురిపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. తొలి వన్డేలో విజయానికి ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయిన భారత జట్టు ఈ వన్డేలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత గడ్డపై ఎట్టి పరిస్థితుల్లోనూ వన్డే సిరీస్ అప్పగించకూడదని శ్రీలంక భావిస్తుంది. రోహిత్ సేన ఫేవరెట్గా కనిపిస్తున్న తొలి వన్డేలో శ్రీలంక పోరాటం తర్వాత టఫ్ ఫైట్గా ఉండనుంది. రెండో వన్డేలో భారత జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. స్టేడియంలో పిచ్ నెమ్మదిగా ఉంటుందని తెలుస్తోంది. ఇక పొడి స్వభావం కారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బౌలింగ్లో పరుగులు రాబట్టుకునే అవకాశం కనిపిస్తుంది.